జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చూసావంటారు చిన్నోడా, శ్రీవల్లికి నువ్వంటే ఎంత ప్రాణమో, అందుకే ప్రేమగా నీ కేక్ పంపిందిరా. నానా సామ్రాట్, ఎప్పటికైనా శ్రీవల్లి ప్రేమను అర్థం చేసుకోరా. మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటే మాకు చూడాలనుందిరా. ఆహా, అష్టాచమ్మ ఆడుకుంటుంటే గవ్వలు వేయాలని లేదా తమ్ముడు? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు? లేకపోతే ఏంట్రా, వాడి గుండెల్లో మేకు దింపి మ్యారేజ్ డే అని కేకు పంపిస్తే ఫ్లేవర్ బాగుందని పెళ్లి రోజు జరుపుకోవాలా? మీ అందరి నోరు తీపి చెయ్యాలా? ఇది వాణ్ణి ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసే కుట్ర ఆ మహాతల్లిది. పెళ్లి రోజు పేరు చెప్పి మళ్ళీ వాడితో సెటిల్ అయిపోదామని ప్లాను. కాదు, నా కోడలికి నా కొడుకంటే చచ్చెంత ప్రేమ ఉంది. ఆలు మొదల మధ్య ప్రేమ, భార్యాభర్తల బంధం నీకేం తెలుసు? పెద్ద నాన్నకి తెలుసు. మీరంతా మీ క్యారెక్టర్ని చంపుకొని మాట్లాడతారు. అవతల వాళ్ళ కన్నీళ్ళకి కరిగిపోతారు. కానీ పెదనాన్న అవతల వాళ్ళ కన్నీళ్ల వెనకాల ఉన్న కుతంత్రం ఏంటో పసిగట్టి మాట్లాడతారు. నాన్న సామ్రాట్ కాదా? భర్త అనే బంధాన్ని, మొగుడనే గౌరవాన్ని, అత్తింటి మర్యాదని గాలి కొదిలేసి ఇప్పుడు నేను మర్చిపోయిన పెళ్లి రోజుని గుర్తు చేస్తూ 100 రూపాయల కేక్తో నన్ను మాయ చేస్తూ మళ్ళీ నా లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తే ఎగిరి గంతులేస్తాననుకున్నారా? కరెక్ట్గా చెప్పావురా నాన్న. నేను మనిషినే. నా ఇంట్లో నుంచి, నా మనసులోంచి తీసి విసిరేసిన వాణ్ణి. పీడకల లాంటి నా పెళ్లి రోజుని ఎలా గుర్తుంచుకుంటాననుకుంటుంది? ఎలా ఆ రోజుని ఒప్పుకుంటాననుకుంది? అది జరగని పని. ఇది మగాడి మాట. ఇంకెప్పుడు ఇలాంటి ప్లాన్స్ వేయొద్దు, ఈ ఇంటి వైపు రావద్దు అని చెప్పండి. అయ్యో, తను ఈ ఇంటి వైపు వచ్చినా, తనకి సంబంధించిన టాపిక్ నా దగ్గర ఎవరు లేవనెత్తినా సహించను. చెబితే వినరు, ఎవరికి వారు తెలుసుకోరు. ఏంటో ఈ జనం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.